ఇక్కడ ఈరోజు అవార్డు గ్రహీత నాగేశ్వరరావు గారు, తర్వాత వెన్నెలక్క, గిరిధర్ రెడ్డి గారు, పెద్దలు చంద్రయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇండస్ట్రీ అండ్ ఐటీ టెక్నాలజీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు, ఎమ్మెల్యే గారు, ఈరోజు పెద్దలు 106వ జయంతిది ఈశ్వరీబాయి గారి గురించి వారికి సంబంధించిన చరిత్ర గురించి ఇప్పుడే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్పినారు. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారిని ఈరోజు యువత అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సమాజంలో ఏదైనా అంశం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా గట్టిగా మాట్లాడినటువంటి నాయకురాలుగా ఈరోజు మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పెద్దలు జూపల్లి గారు చెప్పినారు ఏ విధంగా శాసనసభలో చర్చలో ఎంత గట్టిగా మాట్లాడి ప్రతిస్పందించినటువంటి నాయకురాలు. అందుకే గీతారెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో మనం చిన్న 89, 90 అప్పుడు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, మేము ఎన్ఎస్ఏ నాయకులం, మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను జిల్లా అధ్యక్షుడిగా, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గీతారెడ్డి గారు, అప్పటి నుంచి కార్యక్రమాలు కాంగ్రెస్ కుటుంబంగా అందరం కూడా ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లాయలిస్ట్ కార్యకర్తల్లాగా ఈ సమాజం లోపల ఈరోజు తెలంగాణ సాధనకు సంబంధించిన విషయం లోపల కూడా అనేక రకాల భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈశ్వరీబాయి గారికి సంబంధించి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో ఈశ్వరీబాయి గారికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేస్తాం. త్వరలో కూడా వారికి ఇంకా గుర్తింపు వచ్చే తరం చిరస్థాయిగా జ్ఞాపకం ఉంచుకునే విధంగా గీతారెడ్డి గారికి సంబంధించిన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరం కూడా చర్చ చేసి తప్పకుండా భవిష్యత్ తరం ఈశ్వరీబాయి గారి గురించి జ్ఞాపకం ఉంచుకునే విధంగా మరి కార్యక్రమం తీసుకుంటామనే మాట మనవి చేస్తూ ఈ సందర్భంగా అందరికీ నమస్కారం చెప్తూ మరి ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ మినిస్టర్